షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. సో, ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'లౌక్యం' మూవీ నుంచి 'తేరీ బ్యూటిఫుల్ ఆంఖే' అన్న పాట. దాని నుంచి ఒక చిన్న క్లిప్ తీసుకొని అది అసలు ఎక్కడ షూట్ చేశారు అనేది మనం రివర్స్ ఇంజనీర్ చేసి ఆ లొకేషన్‌ని గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట మొత్తానికి స్విట్జర్లాండ్‌లో 4 డిఫరెంట్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం జరిగింది. పోతే ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది ఆరావ్ అన్న లొకేషన్‌లో షూట్ చేశారు. ఓకే. సో, ఇక్కడ మీరిప్పుడు చూసిన స్క్రీన్ షాట్ ఇది. నేను ఇందాకడ ప్లే అయిన క్లిప్ నుంచే తీశాను. సో, అయితే ఇది స్విట్జర్లాండ్‌లో ఆరావ్ అని ఒక సిటీ ఉంది. సో, అక్కడ ఓల్డ్ టౌన్ అన్న స్పెసిఫిక్ అంటే ఆరావ్‌లో ఓల్డ్ టౌన్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఇది షూట్ చేశారు. అక్కడ ఈ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటుంటుంది. సో, దాని ఎదురుగుండానే ఇది ఈ లొకేషన్. రైట్. సో, అయితే ఈ ఆరావ్ అన్నది స్విట్జర్లాండ్‌లో జురిక్ నుంచి వెస్ట్‌లో ఉంది. సో, గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేశాను. ఇదిగోండి కొద్దిగా జూమ్ చేస్తాను. జ్యూరిక్ అదిగోండి అది స్విట్జర్లాండ్‌లో చాలా పెద్ద సిటీ. ఇంకా ఫర్దర్‌గా అదిగోండి వెస్ట్‌కి చూస్తే అక్కడ మనకి ఆరావ్ కనిపిస్తుంది. సో, ఇంకా ఫర్దర్‌గా జూమ్ చేస్తాను. మొత్తానికి మన ఓల్డ్ టౌన్ ఏరియా పట్టాలి. సో, ఇదిగోండి ఇంకా ఫర్దర్‌గా జూమ్ చేస్తాను మొత్తానికి. అయితే ఈ ఓల్డ్ టౌన్‌ని జర్మన్‌లో ఆల్‌స్టాట్ అంటారు. ALSTADT. సో, ఆల్‌స్టాట్ అంటే ఓల్డ్ టౌన్ జర్మన్‌లో. సో, ఇదిగోండి అంటే ఇది ఓల్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఆరావ్. రైట్. సో, మిగతా అంతా తర్వాత వచ్చిందని. అందుకని ఇది ఓల్డెస్ట్ పార్ట్ కాబట్టి ఇదిగోండి ఆ గల్లీలు కొంచెం కంజెస్టెడ్‌గా, నారోగా ఉంటాయి. సో, ఇదే మొత్తానికి మన షూటింగ్ లొకేషన్. ఓకే. సో, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఆరావ్ ఓల్డ్ టౌన్‌ది. అయితే ఇక్కడ ఈ ఆరెంజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే గల్లీలు, మల్టిపుల్ గల్లీలు నేను మార్క్ చేశాను. సో, ఈ అంటే ఓవరాల్ పాటలో ఆరావులో చాలా సీక్వెన్సెస్ షూట్ చేశారు. ఆ సీక్వెన్సెస్ అన్నీ ఈ ఆరెంజ్ లైన్స్ మార్క్ చేసిన గల్లీలోనే డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ ఏదైతే మనం ఇప్పుడు చూసామో అది ఈ ఆరెంజ్ లైన్స్ మార్క్ చేసిన ఏరియాలోనే ఒక చౌరస్తా మీద షూట్ చేయడం జరిగింది. అది ఇదిగోండి నేను నెక్స్ట్ స్క్రీన్ షాట్‌లో మీకు చూపిస్తాను. అయితే ఇదిగోండి ఆ చౌరస్తా. రైట్. సో, అయితే దీనిలో రెడ్ కలర్ హైలైట్‌లో ఏదైతే మార్క్ చేశానో అది ఆరావ్ ఇన్ఫో అని టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆ బిల్డింగ్. ఓకే. దాని పక్కన ఉన్న యెల్లో కలర్ హైలైట్ ఒక క్లోతింగ్ స్టోర్, ఫ్యాషన్ స్టోర్ ఆ టైప్‌లో ఉంది. తర్వాత గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. సో, దీనికి అనుకూలంగా మ్యాచింగ్ మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. అయితే ఈ రెడ్ కలర్ బిల్డింగ్ ఏదైతే రెడ్ కలర్ హైలైట్‌లో మార్క్ చేశానో అంటే ఆ రెడ్ కలర్ హైలైట్ ఆ లైన్ కొంచెం థిన్‌గా ఉంది. బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, ఈ రెడ్ కలర్ బిల్డింగే మన ఆరావ్ ఇన్ఫో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. దాని పక్కన ఉన్న యెల్లో కలర్ హైలైట్‌లో ఏదైతే ఉందో అదే ఆ ఫ్యాషన్ స్టోర్, ఆ క్లోతింగ్ స్టోర్. సో, ఇప్పుడు ఇదంతా మనము స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. సో, ఇదిగోండి మన ఆ చౌరస్తా ఇక్కడ చూపిస్తాను కదా! ఆ చౌరస్తాలో ఈ షాట్ తీశారు. ఇదిగోండి మన స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేస్తాను. ఐకాన్ డ్రాప్ చేశా. సో, కొద్దిగా ఇటు తిరిగితే అదిగోండి మన మోజర్ ఆ క్లోతింగ్ స్టోర్. ఈ రెడ్ బిల్డింగ్ ఆరావ్ ఇన్ఫో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఈ షాట్ మొత్తానికి ఇదిగోండి ఒకటి కెమెరా అటన్న పెట్టుండాలి, లేకపోతే ఇటన్న పెట్టుండాలి. పెట్టి మొత్తానికి ఆ షాట్ తీశారు. ఓకే. సో, ఇదిగోండి ఇది స్ట్రీట్ వ్యూ నుంచి నేను తీసిన స్క్రీన్ షాట్. సో, మన రెడ్ కలర్ హైలైట్‌లో ఆరావ్ ఇన్ఫో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆ బిల్డింగ్ మార్క్ చేశాను. దాని పక్కన ఉన్న లెఫ్ట్ యెల్లో కలర్ హైలైట్‌లో ఆ మోజర్ ఫ్యాషన్ స్టోర్ అదొచ్చేసింది. రైట్. అంటే దాని నేమ్ ప్లేట్. సో, దీనికి మనకి మ్యాచింగ్ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. సో, అదే ఆరావ్ ఇన్ఫర్మేషన్ టూరిస్ట్ సెంటర్ ఆ బిల్డింగ్ అది రెడ్ కలర్ హైలైట్‌లో ఉంది. 100% మ్యాచ్. దాని పక్కన యెల్లో కలర్ హైలైట్‌లో మోజర్ ఫ్యాషన్ స్టోర్ అదే క్లోతింగ్ స్టోర్ వాటెవర్ అది 100% మ్యాచ్. ఓకే. సో, మొత్తానికి మీకు ఈ షార్ట్ వీడియో నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదే పాట మీద ఇంకా వేరే క్లిప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు అంటే నచ్చిన పక్షంలో మీరు అవి కూడా చూడొచ్చు. లేదు ఓపిక ఉంది అనుకుంటే మొత్తం 3 అవర్స్ 15 మినిట్స్ రఫ్‌గా ఫుల్ వీడియో ఉంది. ఏ టు జెడ్ మొత్తం పాటలో ఉన్న ప్రతి షాట్‌లో ఉన్న ప్రతి లొకేషన్ మేము అల్ట్రా డీప్ డీటెయిలింగ్ లెవెల్‌లో రివర్స్ ఇంజినీర్ చేసి మొత్తానికి ప్రెజెంట్ చేసాము. సో, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏ ఇండియన్ మూవీ అయినా సరే వాటిలో పాటలు ఎక్కడ షూట్ చేశారు అవి మనం వెతికి పట్టి మొత్తానికి ఆ లొకేషన్స్ని విజిట్ చేయడం ఇదే ఈ ప్రాజెక్ట్ యొక్క గమ్యం. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.